సార్ నెక్స్ట్ ఈరోజు వైసీపీ చలో మెడికల్ కాలేజీకి సంబంధించి పిలుపునిచ్చింది, ఏమంటారు? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 17 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఉన్నవి, లేదా అంటే జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ప్రారంభమైనటివి, ప్రారంభానికి రెడీగా ఉన్నటివి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉండేటివి 17 ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనుమతితో తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలు. ఈరోజు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో మరి వాళ్ళ పార్టీ శ్రేణులకు సంబంధించి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు ఆయా మెడికల్ కాలేజీల దగ్గర చేశారు. ఇది విజయవంతమైంది. దీన్ని విజయవంతం చేసింది వైసీపీ కాదు, తెలుగుదేశం పార్టీ మంత్రులు. కాబట్టి ఈరోజు విజయవంతం కావడానికి రీజను ఫస్ట్ అనిత గారు, సబిత గారు, వీళ్ళిద్దరూ సారథ్యంలోనే ఇది విజయవంతమైనట్టుగా భావించాలి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనిత గారికి, సబిత గారికి, తెలుగుదేశం పార్టీకి థ్యాంక్స్ చెప్పాలి ఈరోజు విజయవంతం చేసింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, 2 రకాలు. ఒకళ్ళు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ మంచి చెడ్డలు ఒక అంశం, ఈరోజు కార్యక్రమం రెండో అంశం. ఈరోజు కార్యక్రమం ఉద్దేశం ఏంది? వైసీపీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ ఒక తప్పు చేసింది. ఏంటి ఆ తప్పు అంటే, అసలు మెడికల్ కాలేజ్ ఎవరు కట్టలేదు, 17 కాలేజీలు లెటర్ ఒకటి కట్టకుండా కట్టేసినారని చెప్తున్నాడు అని చెప్పడం మొదలెట్టారు. ఇంకా హోంమంత్రి అనిత గారు అయితే వీడియో రికార్డ్స్ చూపించి 2 సంవత్సరాల క్రితం ప్రారంభమైన మెడికల్ కాలేజ్ రాజమండ్రి ఆడేమి లేనట్టుగా చెప్పుకొచ్చారు. ఇంకా సబిత గారు అయితే అనంతపురం జిల్లాలో ఒక కన్స్ట్రక్షన్ లో ఉన్న మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి, ఎక్కడైతే లో కన్స్ట్రక్షన్ లో ఉంటుందో పునాదుల్లో బ్లాక్లు చాలా ఉంటాయి, హాస్టల్ బ్లాక్, నాన్ టీచింగ్ బ్లాక్, టీచింగ్ బ్లాక్, అడ్మినిస్ట్రేషన్ ఉంటాయి. ఆ ప్రధాన బ్లాక్లు వదిలేసి ఎక్కడైతే స్టార్టింగ్ లో ఉందో ఆ బ్లాక్ కాడికి పోయి, ఇక్కడ ఏం కట్టారో చూడండి, జగన్ గారు ఇక్కడి నుంచి దూకితే చచ్చిపోతారా, ఇట్లా మాట్లాడారు. అంటే వారట మాట్లాడారు, వీళ్ళట అంటే మెడికల్ కాలేజీలు ఏమి జగన్ కట్టలేదు అని చెప్పే ప్రయత్నం ఒకటి చేసినారు 2 మంత్రులు. ఒక మంత్రి గారు ఆన్లైన్ లో చెప్తే ఇంకో మంత్రి గారు ప్రత్యక్షంగా వెళ్ళారు. వాళ్ళిద్దరే ఆధారం కట్టి చూపిస్తామని ఈరోజు పోయినారు. బహుశా వాళ్ళిద్దరు కానీ అట్లా ప్రెస్ మీట్లు పెట్టకుండా కట్టలేదు మెడికల్ కాలేజీలు అనే మాట అనుకున్నట్టు ఈరోజు వైసీపీ కార్యక్రమం ఇచ్చిండేది కాదు. ఎందుకు వాళ్ళు మంత్రుల స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో అసలు కట్టలేదని చెప్పిన తర్వాత చూపిస్తామరా అంటే మీడియా అటెన్షన్ వచ్చేస్తుంది. వేలాది మందిలో ఇంత పెద్ద కాలేజీలు కట్టినారా అని చెప్పినారు. అంటే ఈరోజు మెడికల్ కాలేజీల దగ్గరికి వైసీపీ వెళ్ళిందంటే వీళ్ళు కట్టలేదని చెప్పడం వల్ల దానివల్ల ఏమవుతుంది, ఏం సాధించినట్టు పెద్దదైంది విషయం. ఈరోజు అసలు విషయం పోయింది. చంద్రబాబు గారు ఒక విషయం చెప్పారు, దీంతో విభేదించవచ్చు ఎవరైనా. ఏంటంటే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ లోన్ మెడికల్ కాలేజీలకి ఇంకో 4,500 కోట్లు ఖర్చు పెట్టాలి, ప్రతి ఏటా 1,500 కోట్లు మెయింటెనెన్స్ ఖర్చు పెట్టాలి. ప్రభుత్వం దగ్గర అంత డబ్బులు లేవు కాబట్టి పీపీఏ మోడల్లో తీసుకొస్తాము, మరియు 50% సీట్లు కన్వీనర్ కోటా కింద, నీటి కింద ఇస్తాము, మిగతా 50% సెల్ఫ్ సపోర్టింగ్ కింద ఇంత అమౌంట్తో ఇస్తాము అని చెప్పే ప్రయత్నం చేశారు. అదేదో మొదట చెప్పుంటే కొంతమంది అయినా సమర్థించే ఉండేవారు. ఇప్పుడు ఆ విషయం పక్కకు పోయింది. 50% సీట్లు అన్ని పక్కకు పోయినాయి. మెడికల్ కాలేజ్ ఉన్నాయా లేవా, కట్టినాడా లేదా, కడితే ఏమైపోయినాయి, దాన్ని అమ్మేస్తున్నారు. ఈ చర్చ వచ్చేసింది. దానికి కారణం మీరే కదా. రెండోది, స్వర్ణ గారు ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. మెడికల్ కాలేజీ పర్మిషన్ రావడం ఇంపార్టెంట్. మెడికల్ కాలేజీలు కానీ ఐఐటీలు కానీ పర్మిషన్ చాలా ఇంపార్టెంట్, బిల్డింగ్ కాదు. ఫస్ట్ మెడికల్ కాలేజీకి పర్మిషన్ క్యాబినెట్ అప్రూవల్ కావాలి. ఐఐటీ లాంటివి క్యాబినెట్ అప్రూవల్ కావాలి. అప్రూవ్ అయిన తర్వాత ఆ బిల్డింగ్లు కడతారు. బిల్డింగ్ కట్టిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసిన తర్వాత మెడికల్ సీట్లకు పర్మిషన్ ఇస్తారు, 3వ దశ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకి క్యాబినెట్ అప్రూవల్ తెచ్చుకున్నాడు, పర్మిషన్ వచ్చేసింది టెక్నికల్ గా. మా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టేస్తే చూసేసి మెడికల్ సీట్లు ఇస్తారు. ఈ దశలో రాష్ట్రంలో ఉన్నప్పుడు మీరు ఎంత కడతారో అంత కట్టాలి, దాని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ కట్టలేదని అబద్ధం చెప్పడం, ఏమీ తీసుకెళ్ళి అబద్ధం చెప్తారు. ఉదాహరణకు నేను తిరుపతిలో ఉంటాను. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఐటి, ఐజర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్, ఐజర్, ఇది ప్రతిష్టాత్మకమైన సంస్థలు, నేషనల్ సంస్థలు, ఇది క్యాబినెట్ అప్రూవల్తో తిరుపతిలో కేటాయించారు. అంటే ఏర్పేడు మండలం చంద్రబాబు గారే కేటాయించారు, కేంద్ర ప్రభుత్వంది. ఆ 2 కాలేజీలు ఎక్కడ నడిచాయో తెలుసా? 4 ఏళ్ళు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు నడిచినాయి. అసలు సొంతంగా ఇటుకు రాయగడే లేదు. 3-4 సంవత్సరాలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు నడిచినాయి. బిల్డింగ్లు పూర్తయిన తర్వాత అడిగిపోయినాయి. అదే కదా మెడికల్ కాలేజీలో మీరు చేయాల్సింది. మీరు రావడం వచ్చినాయా? కాబట్టి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చంద్రబాబు గారు పెట్టుకొని పర్మిషన్ వచ్చిందని ముందుకెట్ట తీసుకు ఆలోచించుకుని మాట్లాడారు. కాబట్టి మంత్రులు వీళ్ళు ఇచ్చోడిగా మాట్లాడారు. హోం మంత్రి గారు ఏమో రాజమండ్రిలో మెడికల్ కాలేజ్ లేదా సరిగ్గా కట్టలేదంటారు. అదేదో వివాదం అయ్యేసరికి అదే మెడికల్ కాలేజ్ దగ్గర తెలుగుదేశం ఫోటో తీసుకొని ఇది చంద్రబాబే కట్టారు అంటారు. అంటే ఎవరికి హోంమంత్రిని విమర్శిస్తున్నారా, మిమ్మల్ని మీరు విమర్శించుకుంటున్నారు? హోంమంత్రి కదా చెప్పింది కట్టలేదు లేవు అనేసి, బిల్డింగే కట్టలేదని చెప్పేసి మరి తెలుగుదేశం మేము కట్టేసినాం అంటారు. అంటే ఉల్టా మొదటి నుంచి. కాబట్టి తెలుగుదేశం పార్టీ మెడికల్ కాలేజీ విషయంలో మాట్లాడుతున్నటువంటి ధోరణి వల్ల వైసీపీకి హైప్ క్రియేట్ అవుతోంది.
ఆ హైప్ క్రియేట్ అయింది కాబట్టి ఈ రోజు ఈజీగా పోయి లేదంటారా చూపిస్తామని పోయినారు, చూపించినారు. ఇది మరింత పెద్దది అవుతుంది ఈరోజు. కాబట్టి తెలుగుదేశం పార్టీ చేసిన నిర్వాహమే ఈరోజు వైసీపీ యొక్క చెలో మెడికల్ కాలేజీ విజయవంతానికి కారణమైంది.